హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉంటారు నాకు డిగ్రీ కాకుండా ఇంటర్తో ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. అలాంటి అవకాశమే మనకు రావడం జరిగిందండి. కేవలం ఇంటర్ మాత్రమే అర్హత అనమాట. డైలీ మీరు ఒక 3 గంటలు లేదా 4 గంటలు వర్క్ చేసి 1000 రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవచ్చు అనమాట. సో మనకు అద్భుతమైన ఆపర్చునిటీ. సో ఎవరు మిస్ చేయదు. ఇది పార్ట్ టైం జాబ్స్ అండి. అందుకే చెప్పాను, 3 లేదా 4 గంటలు వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఇంకా ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు, కొంతమంది జాబ్ కావాలి, ఏదో ఒకటి మాకు అమౌంట్ కావాలని చెప్పి. అలాంటి వాళ్ళు ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. కంప్లీట్గా ఇంటి నుండే వర్క్ అనమాట. పర్ అవర్ మనకు 320 రూపాయలు ఇలా ఇస్తారండి మనకు పర్ అవర్. ఒక 3-4 గంటలు వర్క్ చేసుకుంటే మన ఫ్రీ టైంలో హ్యాపీగా డైలీ 1000 రూపాయలు కనీసం అయితే మనం సంపాదించుకోవచ్చు. తెలుసుకుందామా పూర్తి వివరాలు? అలాగే తప్పకుండా అప్లై చేసుకోండి, ఫీజు లేదు. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. సో కాబట్టి మీరు అర్జెంటుగా జాబ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకొని ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరిస్తున్నారంటే ఆర్డబ్ల్యూఎస్ గ్రూప్ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు మనకు సర్చ్ క్వాలిటీ అనలిస్ట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేసుకుంటున్నారు. కేవలం 3 రోజుల క్రితం మాత్రమే విడుదలైంది. రిమోట్ ఆప్షన్ అనమాట, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. ఇది పార్ట్ టైం అనమాట ఇది. సో 100కు పైగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. రీసెంట్గానే ఒక 2-3 రోజుల క్రితమే విడుదలైంది కాబట్టి త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేయొచ్చు. మీకు అప్లై ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ ఏంటి అని క్లియర్గా తెలుసుకుందాం మనం. చూడండి, ఇక్కడ అబౌట్ ది జాబ్ మనకు లాంగ్వేజెస్. ఇక్కడ మనకు ఈ జాబ్కి అప్లై చేయాలంటే మనకు క్వాలిఫికేషన్తో పనిలేదు. మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ అనేది ప్రొఫిషియన్సీ, అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, చదవగలగాలి, రాయగలగాలన్నమాట. మనము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. మనకు షెడ్యూల్ ఏంటి అంటే, సో వారానికి 8 నుంచి 25 గంటల మధ్యలో వర్క్ ఉంటుంది. అంటే యావరేజ్గా ఒక వారం మనము 15 గంటలు వర్క్ చేస్తామండి. అంటే రోజు ఒక 3 గంటలు వర్క్ చేసుకున్న వారానికి 21 గంటలు అవుతుంది. అందుకే చెప్పాను 2 లేదా 3 గంటలు అనమాట. అంతే, ఎక్కువ ఉండదు వర్క్ అనేది. పార్ట్ టైం జాబ్ అనమాట. సో అప్ టు $4 $1 ఇప్పుడు మనకు 83 రూపాయలు ఉందండి. సో $4 అంటే 4 అంటే 300కు పైగా మనమైతే పర్ అవర్ ఒక గంట వర్క్ చేస్తే 320కి పైగానే మనము అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పే అప్ టు $4 అని చెప్పారు కాబట్టి. సో వర్క్ ఏం చేయాలి, ఎవరు అప్లై చేసుకోవాలని మనం తెలుసుకుందాం ఇప్పుడు. హూ షుడ్ అప్లై, ఎవరు అప్లై చేయొచ్చు దీనికి? చూడండి, ఫ్రీలాన్సర్స్, అంటే ఇంటి దగ్గర నుండి అంటే రిమోట్గా వర్క్ చేసే ఫ్రీలాన్సర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు కదా, డిగ్రీ ఇలాంటివి చదువుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టే అట్ హోమ్ పేరెంట్స్, సో అందుకే చెప్పాను, ఎవరైతే హౌస్ వైఫ్లు ఉంటారో, సో మాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందన్న మేము చేసుకోవచ్చా అని చెప్పి, అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీవన్ సీకింగ్ ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్ టు ఇంప్రూవ్ ఏఐ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడంతా అది నడుస్తుందండి. ఆ మోడల్స్కి మనము సో అంటే దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట, మన యొక్క కమాండ్స్ ద్వారా అనమాట. అలాంటి జాబ్ చేయాలనుకునే వాళ్ళు, రిమోట్ వర్క్ చేయాలనుకునే వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పని ఏంటి చూడండి, జాయిన్ ఆర్డబ్ల్యూఎస్ గ్రూప్ యాజ్ అన్ ఎవాల్యుయేటర్ టు ఎన్హాన్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సో మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, రిజల్ట్స్ వస్తాయి కదా మనకు. సపోజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని కొడితే కింద ఎన్నో సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. సో అవి బెటర్గా, అంటే వాళ్ళు ఎలా టైప్ చేశారు, ఏం కమాండ్ ఇచ్చారు, దాన్ని బట్టి మన గూగుల్లో సెర్చ్ రిజల్ట్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఇంకా బెటర్గా వాళ్ళు కోరుకున్న విధంగా వచ్చే విధంగా మనమైతే ఎవాల్యుయేటర్ అనమాట. ఓకేనా? సో ఆ యొక్క వర్క్ అయితే మనం చేయాలి. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేసే పని అనమాట. ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ ఆన్ టెక్స్ట్, ఆడియో, ఇమేజెస్ అండ్ వీడియోస్ టు రిఫైన్ ఏఐ డేటా యూజ్డ్ బై మేజర్ సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా సైట్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ మోర్. ఇలాంటి సోషల్ మీడియా సైట్లలో, ఇంకా మన సెర్చ్ ఇంజిన్స్లో గూగుల్, బింగ్ ఇలాంటివి ఉంటాయి కదా సెర్చ్ ఇంజిన్స్, అలాంటి వాటిల్లో ఏఐ డేటాని రిఫైన్ చేయాలి వీడియోస్ ద్వారా, ఇమేజెస్ ద్వారా, ఆ ఫీడ్బ్యాక్ ఇస్తూ అనమాట. ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. మీకు క్లియర్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. చూడండి, ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్. మనకు ఒక టైం అంటే ఏమి ఉండదు. ఒక 2 లేదా 3 గంటలు వర్క్ చేయాలి. అంటే మీకు రోజులో ఎప్పుడు కుదురుతుందో అప్పుడు. ఉదయం కొంతమందికి ఫ్రీ ఉంటుంది, అప్పుడు చేసుకోవచ్చు. ఆడవాళ్ళకైతే అన్ని పనులు చేసుకున్నాక మధ్యాహ్నం, సాయంత్రం ఫ్రీగా ఉంటారు, సో అప్పుడు చేసుకోవచ్చు. కొంతమంది నైట్ చదువుకునేటప్పుడు, అంటే వర్క్ అంతా చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ చేసుకుంటారు. అలా ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్,
పొటెన్షియల్ సైడ్ హస్టిల్, పేమెంట్స్ వియా పేపాల్ ద్వారా అలాగే బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఓకే, యాక్సెస్ టు మోర్ ఆపర్చునిటీస్ త్రూ అవర్ ట్రైన్ ఏఐ కమ్యూనిటీ. ఇక్కడ మీరు పని చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళ కమ్యూనిటీలు దొరుకుతాయని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ జాబ్ చేయడానికి మనకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి? ఇంట్లో వర్క్ చేస్తున్నాం కదా, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? జాగ్రత్తగా రండి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అంటే మీరు మొబైల్ ఇంటర్నెట్ కాకుండా ఒక డాంగిల్ బిగించుకోండి, ఓకేనా. సో జియో కానీ ఎయిర్టెల్ కానీ ఒక మంచి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. పీసీ ఉండాలి. విండోస్ కానీ మ్యాక్ కానీ, అంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ కానీ మ్యాక్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. అందులో గూగుల్ క్రోమ్ కూడా ఓపెన్ అవ్వాలి. అలాగే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. నేటివ్ లెవెల్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇండియా యాసెంట్తో మీకు మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. డీటెయిల్డ్ ఓరియంటెడ్, డెడ్ లైన్ డ్రైవన్ అండ్ రిలయబుల్. ఓన్లీ 1% పర్ హౌస్ హోల్డ్ పార్టిసిపేటింగ్. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చూడండి. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారో, ఇద్దరు ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, మేము ఇద్దరం అప్లై చేసుకోవచ్చా అంటే లేదనమాట. ఒక్క పర్సన్ మాత్రమే, ఒక ఇంటి నుండి ఒక్క పర్సన్ మాత్రమే. ఎందుకంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఐఎంఐఐ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సో వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకు. సో ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి, కాబట్టి ఒక్క పర్సన్ మాత్రమే చేయాలి ఒక ఇంటి నుండి. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అవ్వాలండి. ట్రైన్ ఏఐ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ క్లిక్ చేసి మీరు సైన్ అప్ అవ్వాలి. మీ మెయిల్ని వెరిఫై చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి, ఓకేనా. సైన్ అప్ అయినప్పుడు మన డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ అవ్వాలి కదా, లాగిన్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. లాగిన్ అవ్వాలి, మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్స్ ఇవన్నీ కూడా. అలాగే పాస్ ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్. వన్స్ మీకు జాబ్ ఇచ్చే ముందు మీకు కొన్ని టెస్టులు పెడతారు, ఓకే. ఆ టెస్టులు మీరు పాస్ అవ్వాలన్నమాట. అగ్రిమెంట్స్ ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు వర్క్ చేయాలి మా దగ్గర అని చెప్పి. వన్స్ డన్, అన్నీ అయిపోయినాయి అనుకోండి, యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్. అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. సో స్పెసిఫిక్ ఏ ప్రాజెక్ట్ కింద మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పి ఇంకా మీరు బిగిన్ చేయొచ్చు వర్క్ అనేది. సో మీకు క్లియర్గా వాళ్ళు చెప్తారు, ఓకే. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేని చెప్పి అంటున్నారు. సో చాలా మంచి అవకాశం, ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. సో ఇక్కడ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఇచ్చిన అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోని, చాలా మందికి యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా అప్లయింగ్లో ఏమైనా కొంచెం డిఫికల్టీ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించిన అప్లై పార్ట్ కూడా చేసానికి ట్రై చేస్తాను నేను. సో ఉంటాను, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.